ఆస్ట్రేలియాలో 46%, యూఎస్లో 30%, యూకేలో 3.3%, ఇటలీలో 13%, ఇంకా జర్మనీ, ఫిలిప్పీన్స్ లాంటి కంట్రీస్లో ఫ్యూయల్ ఛార్జెస్ ఇంక్రీజ్ అయ్యాయి. మరి మన ఇండియాలో కూడా ఇంక్రీజ్ అయ్యాయి. ఎక్కడ? ప్రైవేట్ కంపెనీస్, నయారా అండ్ షెల్ లాంటి కంపెనీస్లో ఆల్రెడీ ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యాయి. కానీ ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పి లాంటి కంపెనీస్లో, గవర్నమెంట్ ఆయిల్ కంపెనీస్లో ఎటువంటి చేంజెస్ లేవు. ఎందుకంటే మన గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీని 10 రూపీస్ పర్ లీటర్ కట్ చేసింది. సో ఈ లాసెస్ రాకుండా గవర్నమెంట్ బేర్ చేస్తుంది. సో మన ఇండియాలో ఎటువంటి ప్రైస్ చేంజెస్ లేవు. కానీ ఈ వార్ ఇలాగే కంటిన్యూ అయ్యి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇంకా ఇంక్రీజ్ అవుతే మాత్రం ఈవెన్ మన ఇండియాలో కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు. ఇది కేవలం ఎలక్షన్స్ ఉండడం వల్ల కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ స్టేట్స్లో ఉన్న కరెంట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఎటువంటి ప్రైజెస్ ఇంక్రీజ్ చేయలేదనేది అపోజిషన్ పార్టీస్ వల్ల కామెంట్. సో దీనిపైన మీ కామెంట్ ఏంటి? సో ఏదేమైనా మనం ఎక్కువ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఈవీ వెహికల్స్ని ప్రిఫర్ చేయడం బెటర్ కదా.